UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆయన ఒక ఇన్కమ్ సోర్స్ అయ్యాడమ్మా. ఆయన మీద వీడియో చేస్తే లక్షల మీద వెళ్తుంది. లక్షల మీద ఈ యూట్యూబ్లో అందరూ ఉన్నారే వీళ్ళు బతికే దాట్ల మీద. విషయం తెలిసి కాదు. ఇప్పుడు ఆయన సమంత చెప్పాడు, సమంత విడిపోతారని చెప్పాడు. ఆయన చెప్పి 2 ఏళ్లకు విడిపోయారు. నాగార్జున కానీ, నాగచైతన్య కానీ, ఆ అమ్మాయి కానీ, శోభిత కానీ రియాక్ట్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళ గైడెన్స్గా తీసుకున్నారు, ఒక హెచ్చరికగా తీసుకున్నారు, ఒక సూచనగా తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందుకని ఏం మాట్లాడలే వాళ్ళు. అయ్యో పోయినసారి ఆయన చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు. ఈ పెళ్లి వల్ల అన్ని నష్టాలు జరుగుతాయి. 27లో వాళ్ళు విడిపోతారు, ఈ లోపల కూడా నష్టాలు జరుగుతాయి. మరి ఆరంభం 3వ రోజే నష్టాలు కనపడింది కదా. ఆయన కమిషన్ అంటారు, మహిళా సంఘం అంటారు, మహిళా కమిషన్ అంటారు. మహిళా కమిషన్ మహిళలను కించపరిచింది దేవుడు దాంట్లో జాతకం చెప్పాడు ఆయన. అది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు వెయ్యాలి కేసు. మమ్మల్ని అడగకుండా మా జాతకాలు చెప్పాడు. వాళ్ళకి మీకేం గొడవ అని తిట్టింది. వీళ్ళు సారీ చెప్పి వచ్చారు మీడియా. నమస్తే సార్. నమస్తే సార్, ఇది కొంచెం కాంట్రవర్షియల్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరున్నారన్న ధైర్యంతో నేను అడిగేసేస్తున్నాను. సార్, వేణుస్వామి గారు ఒక విషయం గురించి చాలా మాట్లాడేశారు ఈ మధ్యకాలంలో. అంటే నాగచైతన్య, శోభిత గారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దాంతో అసలు మనం అందరం కూడా హ్యాపీ, వాళ్ళకు ఒక కొత్త న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే వేణుస్వామి గారు ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో అడుగు పెట్టింది అంటే వాళ్ళకి కొన్ని నష్టాలు వాటిల్లే ఛాన్స్ ఉంది, ప్లస్ వీళ్ళిద్దరూ కలిసి ఉండరు అని చెప్పేసి అన్నారు. దాని విషయంగా చాలామంది ఇండస్ట్రీలో అది కొంచెం కాంట్రవర్షియల్ అయ్యి ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యేదాకా వెళ్ళింది. కాకపోతే ఏంటంటే మొన్న జరిగిన ఇన్కన్వెన్షన్ విషయంలో శోభిత గారి గురించి చాలా నెగిటివ్ కామెంటింగ్ జరుగుతూ ఉంది బయట. సో దాని గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పింది చాలా జరిగినాయి అమ్మా, కొన్ని జరగలే. ఈ మీడియా కొంతమంది కావాలన్న జరగని విషయాలను పట్టుకుని ఏలాడుతూ దాని మీద చేస్తున్నారు. ఆయన అనేక విషయాలు నేను 2 సంవత్సరాలుగా అతను ఫాలో చేస్తున్నా. ఆయన ఏమేమి చెప్పాడు, ఏమేమి అయినాయి, ఏమేమి అవ్వలేదు అని ఫాలో చేస్తాను. 80% అయినాయి. ఆయన ఒక కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు అన్నప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. నేను కూడా డిబేట్లో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడంటే అంత సాహసం చెయ్యదు బీజేపీ. ఎందుకంటే కేజ్రీవాల్ అనేవాడు అపోజిషన్లో, కేజ్రీవాల్ మమతా బెనర్జీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి సాహసించదు. ఎందుకంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అపోజిషన్ రేగిపోద్ది, రెచ్చిపోద్ది, మొత్తం అలకలలో అవుద్ది. ఆ సిచ్యువేషన్కి అవకాశం ఇవ్వరు. కొంచెం చూసి చూస్తారు, అరెస్ట్ చేయరు అని చెప్పి నేను కూడా వాదించాను. బట్ ఆయన మాత్రం గంటాపథంగా అరెస్ట్ జైలుకి వెళ్ళక తప్పదు, అది జాతకం ప్రకారం వెళ్ళి కూర్చోవాల్సిందే అన్నాడు. వెళ్ళాడు కదా. సో అలాగే చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పాడు. ఎవరు ఊహించారు జగన్ ఇలాంటి తప్పు చేస్తాడు? ఇవాళ ఆ తప్పే అతనికి దెబ్బ కొట్టింది. జగన్ అలాంటి తప్పు చేస్తాడు, ఎలక్షన్ రాబోతుంటే ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయటం, 6 నెలల ముందు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అది తప్పు అవుద్ది, ఆయనకి సెంటిమెంట్ అనవసరంగా పెరుగుద్ది అని అందరూ అన్నారు. అందరూ చెయ్యరు అన్నారు. ఈయన మాత్రం అవన్నీ కాదు, జైల్లో కూర్చోవాల్సిందే, ఆరోగ్యం దెబ్బతింటుంది, జైలుకి వెళ్ళాల్సిందే. అలాగే కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పాడు. కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నాడు. ఫేస్ చేస్తున్నాడుగా అన్నీ. సో అన్నీ ఆయన అలాగే అనేక విషయాలు ఫెయిల్ అయినవి ఉన్నాయి. జగన్ గెలుస్తాడు అన్నాడు, ఫెయిల్ అయ్యింది. కేసీఆర్ గెలుస్తాడు అలా దాని మాట 2 ఉన్నాయి. జగన్ గెలుస్తాడన్న విషయంలో 2 పాయింట్లు చెప్పాడు ఆయన. ఒక గెలుస్తాడని మొదలు చెప్తాం, మధ్యలో ఒకసారి ఒక మాట 2 సార్లు చెప్పాడు. ఏమని? ముగ్గురు కలిస్తే విషయాలు, ఆంధ్ర ఎలక్షన్స్ ఒక విపరీతమైన పద్ధతిలో ఉంటుంది, ముగ్గురు కలిస్తే తేడాలు వస్తాయి అని చెప్పాడు. అది పక్కన పెట్టేశారు, అది వదిలేసేసి ఇవన్నీ గెలుస్తాడు అన్న దాన్ని పడుతున్నారు. అది కూడా చెప్పాడు ఆయన. సో అది చేస్తున్నారు. కేసీఆర్ విషయం ఏం చెప్పాడంటే ఆయన బీఆర్ఎస్ మార్చడం కలిసి రాదు, అది టీఆర్ఎస్గా ఉండి కేటీఆర్ సీఎం క్యాండిడేట్ అని చెప్పి వెళితే స్ట్రైట్ అవే కేటీఆర్ సీఎం అయిపోతాడు అన్నాడు. అవి 2 జరగలేదు కదా. కేటీఆర్ సీఎంగా వెళ్ళలేదు వాళ్ళు, బీఆర్ఎస్ మార్చలేదు, టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్. మరి అది ఆయన గెలుస్తాడని చెప్పినట్టు ఎట్లా అవుతుంది? వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఒక వ్యక్తి పాపులర్ అయ్యాడు,
అతని అంతమంది జనాలు ఫూల్స్ కాదు కదా, జనాలు ఇది ఉట్టి ఎగబడరు ఫూల్స్, వాళ్ళు ఫూల్స్ లాగా ఎంతోమంది జ్యోతిష్కులు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తాను జరుగుతున్నాయి. ఇక పూజలు చేస్తున్నాడు. రష్మిక ఆ అమ్మాయి ఏమీ ఎవరికీ తెలియదు. రష్మి ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళింది, అప్పుడు ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకుంది, జాతకాలు చూపించుకుంది, ఎంగేజ్మెంట్ అయింది. మీ ఇద్దరిది కలవదమ్మా, మీ ఇద్దరు కలిసి ఉండటం వల్ల నీకు నష్టమే అతనికి నష్టమే, లాభం లేదు. సపరేట్గా నువ్వు వేరైతేనే నీ జాతకానికి నీకు యోగం ఉంది, పూజ చేసి నీకు యాగం చేస్తే నీకు యోగం ఉంది. ఆ అమ్మాయి భార్యాభర్తలు అదే వాళ్ళిద్దరు నమ్మారు. ఓకే నిజంగానే ఇంతవరకు మన ఇద్దరికి ఏమీ కలిసి రావట్లేదు, ఓకే విడిపోదాం అని ఫ్రెండ్లీగా హ్యాపీగా విడిపోయారు. విడిపోయినాక అమ్మాయి మరి ఇవాళ నేషనల్ క్రష్ అయింది కదా, మరి ఎవరు ఊహించారా? ఇవాళ అంత టప్పని ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మాయి. సో అది మరి అది అయినట్టే కదా. అందుకని అనేక మంది ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టులు ఆయన దగ్గరికి వెళ్తారు వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ సార్ చాలా మంది ఇక్కడ రష్మిక గారిని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయన దగ్గరికి తర్వాత చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు. నిధి అగర్వాల్ కానివ్వండి, మన రవితేజ హీరోయిన్ ఒక ఆవిడ ఉంటారు దాని కానివ్వండి, వీళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు మాత్రం అలానే అదే గడ్డు అదే ఆయన చెప్పాడు, అది కూడా చెప్పాడు కదా. అందరికీ కాదు యోగం. నా ఫ్రెండే ఒక అతనితోటి యాగం చేయమంటే అతను ఏమని అంటే నా ఫ్రెండ్కి నీకు చెయ్యను అన్నాడు. అదేండి నేను డబ్బు ఎంతైనా ఖర్చు పెడతానండి, నాకు ఎంతైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను, నేను చెయ్యను, నీకు యోగం లేదు, నీ చేతిలో యోగం ఉంటే నేను యాగం చేస్తే ప్రయోజనం, నీకు యోగం లేకుండా నేను పూజలు ఏం చేసినా డబ్బు ఖర్చు పెట్టడం కాదమ్మా, అనవసరంగా నువ్వు నాతోటి పూజలు చేయించుకుని రేపు నాకేం అవ్వలేదని నువ్వు నన్ను నిందించడం తప్పితే ఇంకడిదారు. చేతిలో యోగం ఉంటే నేను యాగం చేస్తాను, యాగం చేస్తే దాని ఫలితం ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ఏ యోగం లేనప్పుడు నేను ఏం చేసినా వేస్ట్. అట్లా ఆయన చాలామందికి చేయలే. అలాగే ఇళ్ళను చెప్పారు, జాతకం చెప్పడం వేరు, వాళ్ళకి మార్పు చేర్పులకు చేయాల్సిందంటే దానికి యోగం ఉండాలి. యోగం ఇప్పుడు ఉంది, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను వృశ్చిక రాశి, పిఎం వృశ్చిక రాశి, నరేంద్ర గారు వృశ్చిక రాశి, ఆయన అనురాధ నక్షత్రం, నేను అనురాధ నక్షత్రం, ఆయన నేను కూడా ఒకటే పాదం, అదే పాదం ఆయన మూడో పాదం, నేను అదే మూడో పాదం. మరి ఆయన సీఎం, నేను మామూలు. అంటే జాతకాల్లో ఒక 2 నిమిషాలు తేడా వచ్చిన ఒక ప్లేసు తప్పు ప్లేస్ అయినా, ఎక్కడ పుట్టినోళ్ళు ఊరు నోట్ చేయకో, లేకపోతే లేకో, టైమింగ్ నోట్ చేయకో, ఈ ఒక తేడా 2 నిమిషాలకు కూడా ఒక్కోసారి 2 నిమిషాల్లో కూడా మారిపోయే గ్రహాలు జాతకాలు మారిపోతూ ఉంటాయి. కనుక అది చెప్పే దాంట్లో ఒక్కోసారి అలాంటి తప్పులు జరుగుతాయి. మీరు నమ్ముతారా సార్ జాతకాలు? నేను నమ్ముతాను, ఎందుకంటే నా ఇంట్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. మా నాన్నగారు పుట్టినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో మహానుభావులు మా తాతగారు మునసబ్బు ఆయన మహాపండితులతో రాయించారు మన జాతకం. మా నాన్నగారి జాతకం ఆ పుస్తకమే ఉంది. ఆ పుస్తకంలో ఏమి రాశారో ఆ మహానుభావులు పుణ్యాత్ములు ఆ రోజుల్లో అక్షరాలు ఆయన చనిపోయేదాకా అక్షరాలుగా అదే జరిగింది. ఎంత గొప్ప మనిషి సార్. సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎన్ని గొప్ప సినిమాలు, గొప్ప పథకాలు ఉన్నాయి. అది కరెక్ట్గా పుట్టుక డేట్ అన్నీ ఉండి ఎన్ని ఉంటే మహానుభావులు బాగా దాని మీద పాండిత్యం ఉన్న వాళ్ళు చెప్తారు. కొంతమంది ఊరినే సగమొత్తం ఆయనకి సగ నాలెడ్జ్తో చెప్పేసేవాళ్ళు ఉంటారు. సో అందుకని జాతకం లేదనేది లేదు. మహారాజులు వాళ్ళేంటి పురాణాల్లో, మన ఇతిహాసాల్లో, మన చరిత్రలో చూసుకుంటే రాజులు, మహారాజులు, యువరాజు రాణిగారి గర్భం దానికి ముహూర్తం పెట్టేవారు. ఎప్పుడు శోభన రోజు, ఆ రోజులో ఎప్పుడు వాళ్ళిద్దరూ కలవాలి అనే దానికి కూడా ముహూర్తం పెట్టారు. అప్పుడు మంచి లక్షణమైన యువరాజు పుడతాడు. ఇన్ని ఉన్నాయి పురాణాలు లేవా? పురాణాలు. సో జాతకం అనేది ఒక సైన్సు, అది ఒక నమ్మకం ఉంది. అది చేసేవాళ్ళు కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తోటి, కొంతమంది దాన్ని వ్యాపారం చేసి చేయొచ్చు. ఇవాళ వేణుస్వామి చెప్పిన దాంట్లో 80% కరెక్ట్, 20% తప్పు. మంచి స్నేహం ఉందమ్మా, మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం వల్ల నేను చెప్పట్లా, స్నేహం వల్ల కేవలం నా స్నేహం వల్ల ఆయన ఊరినే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు తప్పితే ఆయన చెప్పిన దాంట్లో తప్పును పట్టుకుని రెండింటిని పట్టుకుని ఎలాడుతుంది. ఆయన అన్ని చెప్పాడు కదా మంచి. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన్నే టార్గెట్ చేసి ప్రతిరోజు ఆయన గురించి ఒక వీడియో అయినా చేసి పెడుతున్నారు. ప్లస్ ఆయన ఏదో డబ్బులు అడిగారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకునేదాకా వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మీద వీడియో ఎందుకంటే చేస్తున్నారంటే మీకు ఆయన ఒక ఇన్కమ్ సోర్స్ అయ్యాడమ్మా. ఆయన మీద వీడియో చేస్తే లక్షల మీద వెళ్తుంది,
లక్షల మీద ఈ యూట్యూబ్లో అందరూ ఉన్నారే వీళ్ళు బతికే దాట్ల మీద ఎవరి మీద ట్రోల్ చేయటం దాని మీద వచ్చే తప్పులేదు, వ్యాపారం అదే, బిజినెస్ అదే. కనుక వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద చేస్తే ఎక్కువ వస్తుందో వాళ్ళ మీద వేగపడతారు. ఇప్పుడు వేణుస్వామి మీద చేస్తే లక్షల మీద వెళ్తాను చేస్తున్నారు, అంతే చెప్తేనమ్మా. వాళ్ళు దీనికి విషయం తెలిసి కాదు. ఇప్పుడు ఆయన సమంత చెప్పాడు, సమంత విడిపోతారని చెప్పాడు, ఆయన చెప్పి 2 ఏళ్ళకి విడిపోయారు. ఇప్పుడు అందుకనే వీళ్ళిద్దరు మ్యారేజ్ని గురించి చెప్తే కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వాల. నాగార్జున కానీ నాగ చైతన్య కానీ ఆ అమ్మాయి కానీ శోభిత కానీ రియాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రియాక్ట్ అవ్వాల. వాళ్ళు గైడెన్స్గా తీసుకున్నారు, ఒక హెచ్చరికగా తీసుకున్నారు, ఒక సూచనగా తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందుకని ఏం మాట్లాడలే వాళ్ళు. అయ్యో పోయినసారి ఆయన చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు కానీ అన్నట్టు వెళ్ళిపోయారు ఇద్దరు. సో ఈసారి ముహూర్తం తప్పు పెట్టామంటున్నారు కనుక జాగ్రత్తగా చూసుకుని రేపు పెళ్లి ముహూర్తం అయినా ఘనమైన ముహూర్తం కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి అని ఒక హెచ్చరిక గైడెన్స్గా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అందుకనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మరి ఈ పెళ్లి వల్ల అన్ని నష్టాలు జరుగుతాయి, 27లో వాళ్ళు విడిపోతారు, ఈ లోపల కూడా నష్టాలు జరుగుతాయి. మరి ఆరంభం 3వ రోజే నష్టాలు కనపడింది కదా. అదే కదా సార్, ఇప్పుడు చాలా మంది అంటే ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రోల్స్ ఎలా అవుతున్నాయంటే శోభిత గారు రాగానే ఇలాంటి నష్టం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే శోభిత అని పాయింట్ కాదమ్మా, అక్కడ జాతకాలు కలవకపోతేనమ్మా, జాతకాలు కలవకపోతే అది శోభిత అయినా ఇంకొకళ్ళైనా నాగ చైతన్య జాతకం ఆ అమ్మాయి జాతకంతో కలవాల, ఆ అమ్మాయి జాతకం ఇంకోళ్ళతో బ్రహ్మాండంగా కలవచ్చు. అది అటు మన పెళ్ళిళ్ళలో కూడా చూస్తే 7 అంశాలు కలవాలంటారు. అవి కలిస్తేనే ఇప్పుడేం చూడట్లేదు కానీ ఇప్పుడు అన్నీ వదిలేసారు. అందుకనే ఎక్కువ డైవర్సులు కూడా ఆ రోజుల్లో చూసేవారు. మినిమం 5, 7 4 అంటే 3 కన్నా ఎక్కువ, మన సగం కన్నా ఎక్కువ కలిస్తే సంబంధం కూర్చేవారు. అవి కలవలేదు 7 5 కలవట్లేదు అనుకోండి, అది ఎన్ని కోట్లైనా ఎంత గొప్ప సంబంధం అయినా వద్దనేవారు. ఆ రోజు వద్దులే కలవదు, పెళ్లి చేసుకుని గొడవ వాళ్ళు ఇబ్బందులు పడే బదులు వద్దు అనేవారు. అందుకనే చూసేవారు 7 ఇవాళ చూడలేదు. అది ఉంది మన దాంట్లో ఉంది, మన శాస్త్రాల్లో ఉన్నాయి, మన దీంట్లో ఉంది. అది చేస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పింది తప్పు ఎక్కడన్నా వేణుస్వామిని తప్పు అంటారంటే పబ్లిక్గా ఎందుకు చెప్పడం, మీరు వాళ్ళకే చెప్పచ్చు కదా. అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పలేదు. నేననేది కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు, వాళ్ళకి లేని గోల, వాళ్ళకి లేని దురద, వాళ్ళకి లేని కోపం ఈ మీడియాకి ఎందుకు, ఈ TV5కి ఎందుకు, వాళ్ళకి ఎందుకు, మీకెందుకు, నేను అనేది ఈ ఛానల్స్కి ఎందుకు, మీకు ఎందుకు, వాళ్ళు కదా అడగాలి. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగారా, మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా, ఏంటంటే ఇది మిమ్మల్ని అడిగారా, మీ దగ్గర బాధపడ్డారా, ఏమన్నా ఏమీ లేదు కదా. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు దాన్ని నా ఉద్దేశంలో హెచ్చరికగా తీసుకున్నారు, అడ్వైస్గా తీసుకున్నారు అని అంటున్నాను. మీకేం గొడవ, మీకెందుకు గొడవ దాని గురించి? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు దీని మీద స్పందించారు అని చెప్పి అంటున్నారు. నిజం కాదు, ఎవరు స్పందించినా బుద్ధి లేకపోవటమే నేను అంటాను. ఎవరు ఎందుకంటే స్పందించాల్సింది నాగార్జున, నాగ చైతన్య, శోభిత వాళ్ళ కుటుంబాలు స్పందించాలి. వాళ్ళు స్పందించినప్పుడు నీకు నాకు ఏంటి, ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి కంప్లైంట్ చేయాలి, కోర్టు అదే ముట్టికాయలేసింది, మీకేం సంబంధం అని అడిగింది కోర్టు. నాగ చైతన్య కేసు వేయమనండి, నాగార్జున కేసు వేయమని మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం, మీకేం సంబంధం, హూ ఆర్ యూ. వాళ్ళు ఉమెన్ కమిషన్ అంటారు, మహిళా సంఘం అంటారు, మహిళా కమిషన్ అంటారు. మహిళా కమిషన్ మహిళలను కించపరిచింది ఏముంది దాంట్లో, జాతకం చెప్పాడు ఆయన. అది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు వెయ్యాలి కేసు, మమ్మల్ని అడగకుండా మా జాతకాలు చెప్పాడని. వాళ్ళకి మీకేం గొడవ అని తిట్టింది. వీళ్ళు సారీ చెప్పి వచ్చారు మీడియా కేసేసి. అది అంత ఎవరికైనా నీకు అసలోడికి లేనిది కొసలోడికి నీకెందుకు అని అంటే ట్రోల్ చేసి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వ్యూవర్షిప్ పెంచుకుంటానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను కాంట్రవర్సీలోకి తీసుకెళ్తే ఆయన పెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే ఒక వ్యూవర్షిప్ పెరుగుద్ది. ఇలాంటి చిన్న చీప్ ఆలోచనలు తప్పితే అంతే. నిజమైతే ఆయన నిజం మాట్లాడాలి. ఇప్పుడు ఈయనే చెప్పలేదు కదా జగన్ ఓడిపోతాడని, మస్తాన్ చెప్పాడు, అనేక ఛానల్స్ చెప్పినాయి, అనేక ఛానల్స్ ఆయన గెలుస్తాడని చెప్పినాయి. ఈయన ఒక్కడే కాదు చెప్పింది, అనేక ఛానల్స్ రివ్యూలు చెప్పినాయి. నేను కూడా చెప్పాను, మా సర్వే ప్రకారం కూడా నేను చెప్పాను జగన్ గెలుస్తాడని. మస్తాన్ గ్యారంటీకి గెలుస్తాడు. మస్తాన్ రికార్డు అతనికి పోయినసారి కూడా కరెక్ట్గా చెప్పాడని రికార్డు అతను చెప్పాడు గెలుస్తారని.
మరి వాళ్ళందరిని పట్టుకోవే, నన్ను పట్టుకోవే, అతను ఎందుకు పట్టుకోవు? నన్ను పెట్టుకుంటే నీకు పెద్ద వ్యూవర్షిప్ ఏముంది? వేణుస్వామిని పట్టుకుంటే లక్షల మీద వ్యూవర్షిప్, నా మీద పట్టుకుంటే వేల మీద వ్యూవర్షిప్ కదా. అది ఇప్పుడు ఉన్న పొజిషన్లో రేపు నా మీద ఏదైనా విషయం వచ్చినప్పుడు లక్షలు అవ్వచ్చు, నేను రివ్యూలు చెప్పినప్పుడు లక్షలు అయినాయి, అది కాదు. ఈ విషయంలో జాతకం విషయంలో ఇవాళ వేణుస్వామి అనేవాడు పట్టుకుని కాంట్రవర్సీ చేస్తే వ్యూవర్షిప్ బ్రహ్మాండంగా అంతే అంతే అంతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.